హలో అండి, వెల్కమ్ టు పూర్ణాస్ వరల్డ్. నేను మీ అన్నపూర్ణ. కిచెన్ ఎయిడ్లో పూరీ పిండి ఎలా కలపాలో చూసే ముందు మన ఛానల్ని ఫస్ట్ టైం సబ్స్క్రైబ్ చేసుకునేవాళ్ళు ఇలా సబ్స్క్రైబ్ చేసి బెల్ సింబల్ని యాక్టివేట్ చేస్తే నేను పెట్టే మంచి మంచి వీడియోస్ అన్నీ ముందుగా చూసేయచ్చు. ఇక పూరీ పిండి ఎలా కలపాలో చూసేద్దామా. మా చిన్నమ్మాయి పూరీ పిండి కలిపే మిషన్ ఆర్డర్ ఇచ్చిందండి. ఈరోజు అది వచ్చింది. చూద్దాం కదా అని అందులో పిండి కలిపితే ఆ పిండితో ఒక 40 పూరీలైనా చేయొచ్చు, అంత అయింది. పిండంతా ఏం చేయాలబ్బా అని ఆలోచిస్తుంటే ఈవినింగ్ 5-6 ఫ్రెండ్స్ని భోజనానికి పిలిచే సరిపోతుంది అన్నాను. అలానే వాళ్ళ ఫ్రెండ్స్ని ఈవినింగ్ పిలిచిందండి. ముందుగా కిచెన్ ఎయిడ్ బౌల్ తీసుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఆ బౌల్లో మనకు ఎన్ని పూరీలు కానీ చపాతీలు కానీ కావాలో అంత పిండి వేసి లాక్ చేయాలి. తరువాత ఆ పిండిలో సరిపోయినన్ని వాటర్ పోసుకుంటూ కలుపుకోవాలి. గ్లాసుడు పిండి అనుకోండి, గ్లాసుడు వాటర్ తీసుకుని అన్నీ పోయొద్దు, కొంచెం కొంచెంగా పోసుకుంటూ కలుపుకుంటే ఎన్ని వాటర్ పోయాలో మనకు తెలిసిపోతుందండి. అదిగో చూడండి ఎంత చక్కగా కలిపి రెడీ చేసిందో. అలా పిండంతా ఉండలాగా తయారు చేస్తుంది. 5 మినిట్స్ అలా వదిలేస్తే చక్కగా ఉండలాగా బాగా మెత్తగా కలిపేస్తుంది అనమాట. తరువాత ఆ పిండిని ఇలా మనం చిన్న చిన్న బిళ్ళలుగా చేసేసుకొని పూరీలు చేసుకుంటే పూరీలు రెడీ అయిపోయినట్లేనండి. వాటితో పాటు పెసర పునుగులు వేసి చికెన్ పులుసు వండి సమోసాలు కూడా చేశామండి గెస్టుల కోసం. చూడటానికి మీకు ఎలా ఉన్నాయో కామెంట్ బాక్స్లో తెలియచేయండి. Thanks for watching.